కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రైతు రణబేరికి మరి సభకు ఈరోజు రవిరాలకు చాలా మంది తరలి వచ్చారు. మరియు ఇప్పుడు మేల్చెల్లి ఇన్ఛార్జ్ అయినటువంటి మరి కూన శ్రీశైలం గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి సార్, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలపైన మీరు ఎలాంటి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది? ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ మరి యొక్క అచ్చంపేటలో గత 9 రోజుల కింద రైతు దీక్ష కార్యక్రమం చేపడితే అచ్చంపేట ప్రజలంతా కూడా మరి రైతుల కొరకు పాదయాత్ర చేద్దామన్న మాతో పాటు నడవని అన్నప్పుడు మరి వాళ్ళతో పాటు నడవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా చేయలేడు. రైతులకు అయితే రైతు బంధు ఇస్తుండో వాళ్ళ మిత్రులకు సరిపోతుంది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క దీక్ష పాదయాత్రతోని ప్రజలల్లా రాష్ట్రమంతా కూడా తిరుగుతారని చెప్పి తెలియజేస్తాం. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? నాకు తెలియదు. ఈరోజు రాజీవ్ రైతు రణబేరి జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రైతాంగానికి అండగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక వినాదాలు అవలంబిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు రైతులకు అండగా 10 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నాడు అంటే ఇది రాజకీయాల కులం కాదు, ఇది కేవలం రైతుల కన్నీరు తీర్చడానికి, రైతుల కష్టాలు తెలుసుకోవడానికి, రైతాంగానికి అండగా ఉండడానికే ఈరోజు ఈ రాజీవ్ ఏదైతే రైతు యాత్ర ప్రారంభించాడో రేవంత్ రెడ్డి గారు, కేవలం అందుకే కానీ రాజకీయాలు కాదు అని గుర్తుపెట్టుకుంటాం. అందుకే వేలాదిగా ఈరోజు ఎక్కడ చూసినా జనమే, ఎక్కడ చూసినా ఏ రైతు చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఏ పల్లెలో చూసినా తండోపతండాలుగా అడ్డం వచ్చి రైతుల కష్టాలు చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. పక్కకే ఫార్మాసిటీ ఉంది, విపరీతమైనటువంటి రైతులు కష్టాలు పడుతున్నారు. ఈ ఫార్మా వస్తే ఎటు 100 కిలోమీటర్లు అన్యాయం జరుగుతుందని చెప్పాం. అయినా ఈ గుడ్డోనికి చెవిటోనికి వినడం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? రైతులు ఏ జిల్లాల నుంచి వస్తున్నారు? రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉండేటువంటి రైతాంగాన్ని మాత్రమే పిలిచాము. ఈరోజు రాష్ట్రంలో ఉండే నాయకులందరూ కూడా వచ్చినారు. ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి రైతులకు అండగా ఉందామనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చారు తప్ప రాజకీయాలకు దీనికి సంబంధం లేదు. పార్టీ నాయకత్వం ఎలా ఉంది? పార్టీ నాయకత్వం సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? పార్టీ ఎవరు రైతు ఎంబడి కావాలనుకుంటే, ఎవరు రేపు పల్లెల్లో పోయి పని చేయాలనుకుంటే, ఎవరు రైతు ఓట్లు కావాలనుకుంటే, రైతులుగా ఉండాలి, రైతుకు అన్నం పెట్టే, రైతుకు సున్నం పెట్టేటోని అడ్డుకోవాలంటే వాళ్ళందరూ రావాలి అనేటువంటిది నా ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలపైన ఈరోజు మాట్లాడే అవకాశం ఉందా? ఎస్, అదే ప్రధానమైనటువంటి అంశం. ఈరోజు నల్ల చట్టాలను రద్దు చేసే వరకు ఈరోజు పాదయాత్ర చేస్తున్నటువంటి కార్యక్రమమే రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమం. మీరున్నటువంటి నియోజకవర్గానికి ఈ యొక్క సభ పెట్టడం పైన మీ యొక్క అభిప్రాయం? అవును, రైతులకు మల్రెడ్డి రంగారెడ్డి అండగా ఉన్నాడు. రైతాంగం కోసం పనిచేస్తాం, రైతుల కోసం మేము గ్రామాల్లో ఏదంటే అది చేస్తాం, ఎక్కడైనా పోతాం, రాజకీయాలను పక్కకు పెడతాం, రైతులకు అండగా ఉంటాం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్టామనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తాను. పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మల్రెడ్డి సోదరులు రేవంత్ రెడ్డి ఎమ్మటి నడుస్తున్నారు. అవును, తప్పకుండా రైతుల కోసం రేవంత్ రెడ్డి చేయని, ఇంకెవరైనా చేయని, కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు చేయని, ఇంకెవరైనా కూడా రాజకీయాల లేనోళ్ళు వచ్చి రైతుల కోసం అండగా ఉంటామని ఒక రైతు పాదయాత్ర చేస్తే కూడా మల్రెడ్డి రంగారెడ్డి కానీ నా కుటుంబం అండగా ఉంటుంది. రాజీవ్ పేరు పెట్టడం పైన, రాజీవ్ రైతు పేరు పెట్టడం పైన ప్రజలకు ఎలాంటి సంకేతం? మేమంతా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులం, మేము కాంగ్రెస్ నాయకులం కాబట్టి ఈరోజు రాజీవ్ రైతు యాత్రను పెట్టినాం. తప్పేముంది దానికి? దీనికి సంబంధం ఏముంది? మిగతా పార్టీలను కూడా రమ్మంటున్నాం. ఒక చేతిలో వేరే జెండా పట్టుకున్నా, పార్టీ జెండా ఒక చేతిలో, రైతు జెండా ఒక చేతిలో పట్టుకొని రమ్మని చెప్తున్నాం. అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలా? మహేశ్వరం ఇన్ఛార్జ్ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి దీప భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ప్రస్తుతం మనతో. చెప్పండి సార్. ఈరోజు రైతు లేనిదే రాజ్యం లేదు,
మరి నాడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రైతులందరూ కూడా రోడ్డు పాలనైనారు. గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి రైతులందరూ కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు, రస్తారోకో చేస్తున్నారు. బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితులు లేదు. ఈరోజు దాదాపు చూసినట్టు తెలంగాణ ప్రాంతంలో దేశంలో కానీ కొన్ని వందల మంది రైతులు చచ్చిపోయినారు. ఆ రైతుల కోసం భరోసా కోసం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట నుంచి పాదయాత్ర చేసుకుంటూ మహేశం నియోజకవర్గంలో ఇలా ముగింపు సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు దాదాపుగా రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి కూడా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మరి ఈరోజు భరోసా యాత్రతోటి రైతులకు వాళ్ళకు ఆత్మకు వాళ్ళకు మనశ్శాంతి కల్పించడానికి ఈ యొక్క భరోసా కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రైతుల పక్షాన ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. రైతులు లేనిదే రాజ్యం లేదని అందరూ తెలుసు. అదేవిధంగా యువత లేనిది కూడా దేశం కూడా లేదు, రాష్ట్రం కూడా లేదు. రైతు ఎప్పుడు కూడా అన్నం పెట్టేవాడు. రైతు వరి పండిస్తుంటే ఇలా మోడీ అదే తింటున్నాడు, కేసీఆర్ అదే తింటున్నాడు. మరి ఇలా వీళ్ళు తౌడు తింటున్నారా, గడ్డి తింటున్నారా ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. నేను ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మొత్తం దాదాపుగా మాకు తెలిసి ఒక 1,00,000 దాకా ఉంటారు ఇక్కడ. రేవంత్ గారు ఏం మాట్లాడే అవకాశం ఉంది? ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడతారు. ఇక్కడ రైతు సభ అనేది వేరే సభ కాదు, కాంగ్రెస్ పార్టీ సభ కాదు. అంటే రైతులందరినీ పిలిచి కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా ఇవాళ రైతులకు అని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఇది పెట్టడం జరిగింది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ గాలి అనిల్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈ యొక్క సభ మొత్తం మీద రైతుల గురించి మాట్లాడే అవకాశం ఉంది కనుక మీరేం చెప్పబోతున్నారు? ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు, అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ ఇద్దరు కూడా మొత్తం దేశవ్యాప్తంగా మోడీ మోసం చేస్తున్నాడు, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ మోసం చేస్తున్నాడు. ఇట్లాంటి రైతులకు వ్యతిరేక పార్టీలు ఎన్నడూ కూడా బతికి బట్టగట్టలేవు. ఈ పార్టీలకు బుద్ధి చెప్పే రోజులు ఈరోజు రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఈ పాదయాత్రతోటి ఇంత పెద్ద పాదయాత్ర తీసుకొని వచ్చి మరి ఇక్కడ రైతు సభ పెట్టడం చాలా ఆనందకరం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈరోజు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ఈ సభ విజయవంతం చేస్తాం. రైతు బంధు మేమే ఇస్తున్నాము, రైతులకు 24 గంటల కరెంటు మేమే ఇస్తున్నాము, రైతు బీమా కూడా ఇస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం పైన మీరు ఏం మాట్లాడతారు? ఈరోజు రైతు బంధు, రైతు బీమా, కరెంట్ అనేది రోజు రోజుకు దేశమంతా అభివృద్ధి చెందుతున్నాం. ఓన్లీ మన భారతదేశమే కాదు, మన తెలంగాణ రాష్ట్రమే కాదు అభివృద్ధి చెందేది, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతూ ఉంది. దానిలో భాగంగా ఇది కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈరోజు రైతు బంధు పేరుతోటి 5,000 రూపాయలు ఇచ్చి మరి ధాన్యం కొనకపోతే ఎవడు కొనాలి? ధాన్యం సన్న బియ్యం వేయమని చెప్పేసినావు, సన్నోట్లు వేయమని చెప్పినావు, ఎవడు కొనాలి సన్నధాన్యం? ఈరోజు నువ్వు రైతు బంధు ఇచ్చి చాలా పెద్ద నష్టం చేస్తున్నావు. అదే నువ్వు ధాన్యం కొనుంటే ఇవాళ నిన్ను అందరూ నెత్తిరెత్తుకునేటోళ్ళు. ఖచ్చితంగా రైతులంతా నీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని కూడా చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. భరోసా కదా, రైతు భరోసా రణబేరి ఈరోజు ముగిన కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజుకి 10 రోజులు అయింది. అచ్చంపేట నుంచి ఈరోజు రావిరార వరకు ఎంత ఘనంగా ప్రతిరోజు పాదయాత్ర చేస్తూ ఉన్న రైతు సమస్యలే కానీ ప్రతి ఒక్క రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు కూడా ప్రతి ఒక్కరిని తెలుసుకొని రేవంత్ అన్న గారు బొగ్గలు వచ్చేదాకా కూడా నడుచుకుంటూ వస్తున్నా కానీ రైతులు కన్నీరు పెట్టుకొని రైతు వెంటనే ఉండాలని రేవంత్ అన్న గారు నిర్ణయించుకుంటూ ఇప్పటి నుంచి కూడా ఈరోజు అచ్చంపేటలో మొదలైన పాదయాత్ర ఈ యావత్ తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసి రైతు రాజ్యం రావాలి, మళ్ళీ రైతు రాజ్యం రావాలని రేవంత్ అన్న గారితో మేమందరం యువకులము, మేము ప్రతి ఒక్కరము ఆయన వెన్ను వంటి నడిచి మళ్ళీ జరగబోయే ఎలక్షన్లో కంపల్సరీగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే, రైతు రాజ్యము, కాబోయే సీఎం కూడా రేవంత్ రెడ్డి అని కానీ ఈ సభ ప్రాంగణం నుంచి మేము తెలియజేస్తున్నాం. నుండి దాదాపు 5,000 మంది ఇప్పటికే కదిలి రావడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరి నిరసనగా ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ఈ సభకు భారీ ఎత్తున ఉప్పల్ నుంచి జనాలు తరలి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మల్కజ్ గురించి నందిగడ్డ శ్రీధర్ గారు ప్రస్తుతం మనతో మాట్లాడతారు. చెప్పండి సార్. ఇప్పుడు మీరంతా ఈరోజు రైతు రాజీవ్ రణబేరికి ముగింపు సభగా రేవంత్ రెడ్డి గారు
కొద్దిసేపట్లో ట్రాక్టర్ ర్యాలీతోటి ఇక్కడికి రావటం వెళ్తున్నారు. మరి ముఖ్యంగా ఏదైతే అచ్చంపేట నుంచి వారితో మేము కూడా నడవడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా 130 కిలోమీటర్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా వాళ్ళు అడుగున నీరాజనం పట్టడం జరిగింది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 3 ఎకరాల భూమి ఇంకా ఇల్లులు పింఛన్లు ఇట్లాంటివి ఏవైతే రైతులకు సెంటర్లు ఎత్తేయడం జరిగిందో, మరి కేంద్రంలో మోడీ తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా చాలామంది కూడా రైతులు వారికి ఇవన్నీ చెప్పడం జరిగింది. వారు అన్నీ తెలుసుకున్నారు. మరి రేపు రాబోయే రోజులలో కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇంకా ప్రజల సంక్షేమం గురించి మరి ఏసీసీ పిలుపు మేరకు కూడా తప్పకుండా ప్రజలలో వెళ్ళడం జరుగుతుంది. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఏ జిల్లాల నుంచి ఇక్కడ పాల్గొంటున్నారు? ఇప్పుడు దాదాపు ఇక్కడికి ఇవాళ 30 నుంచి 40 వేల మంది పై చిలుకులే ఇక్కడ ఈ సభకు రావడం జరిగింది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇద్దరు, మరి ఎక్స్ మినిస్టర్లు, మరి ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కూడా అక్కడ సీతక్క ఎమ్మెల్యేలు కూడా రావడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారితో. తప్పకుండా ఈ సభ భారీ ఎత్తున అక్కడ ఢిల్లీలో మోడీకి ఇక్కడ కేసీఆర్కి ఇద్దరు దొంగలు కాబట్టి వారికి ఈ రైతు వ్యతిరేక విధానాల పట్ల తప్పకుండా వాళ్ళు ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజు రైతు రణబేరిగా పెట్టే సందర్భంగా రైతులకు ఏం పిలిపిస్తారు? రైతులకు ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన్ని అండగా ఉంటుంది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా 10 రోజుల నుంచి పాదయాత్ర చేయడం జరిగింది. మరి వారు కూడా ఢిల్లీలో పార్లమెంట్లో కానీ నరేంద్ర మోడీ వారందరి దగ్గర కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ చట్టాల గురించి పోరాటం చేసి ఈ చట్టాలను తప్పకుండా రద్దు చేపిస్తాం. థ్యాంక్ యూ. రోజు రాజీవ్ రైతు రణబేరి ప్రోగ్రాము చేపట్టిన మన రేవంత్ రెడ్డి అన్న గారు చాలా మంచి కార్యక్రమం చేపట్టి రైతుల గురించి, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్న అన్యాయాలని తొలగించాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న గారు. కనీసం ఇప్పుడైనా సరే ఆ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి రైతులకు అన్యాయం జరగకుండా చూసి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈరోజు రాజీవ్ రైతు రణబేరి పిచ్చేసిన ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో మన టైగర్ పులిబిడ్డ మన రేవంత్ రెడ్డి అన్న గారు ఇక్కడికి రాబోతున్నారు. ఈ రైతులు ఇక్కడికి వచ్చిన రైతులతో ఈ మైదానం అంతా మొత్తం నిండిపోయినది. కావున రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగరేసేందుకు మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క ఎంపీటీసీ సర్పంచ్ కానించి ఎంపీటీసీ కానించి ఎంపీపీల కానించి జడ్పీటీసీల కానించి ఇలా ఇబ్రాహీంపట్నంలో జెండా ఎగరవేసినట్టు తెలంగాణలో కూడా మన రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా జెండా ఎగరవేస్తామని మేము తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త యూత్కు చాలా ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఆ యూత్ ముందుండి నడిపించి రాబోయే రోజులలో ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ జెండా పట్టుకొని అధికారంలో స్టేట్లో కాకుండా సెంటర్లో కూడా అధికారం తేవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ వివిధ గ్రామాల నుంచి రాజీవ్ రైతు రణబేరి మీరందరూ మనోలే కదా, చెప్పేది కానీ ఒక్కరు కూడా మాట్లాడదు, సరేనా? ఆపండి. మిత్రులారా, ఈరోజు తెలంగాణ ఈ దేశంలో ఢిల్లీ సరిహద్దుల్లో 82 రోజుల నుంచి అకుంఠిత దీక్షతో ఢిల్లీపై యుద్ధం ప్రకటించి 195 మంది అసూలు బాసిన కేంద్ర ప్రభుత్వానికి కనికరం రా మోడీతో జోడి కట్టి 80 కోట్ల అఖండ భారత రైతులను శాశ్వతంగా గొంతు కోసి అదానీ అంబానీలకు
ప్రయత్నం చేస్తుంటే ఆ రైతులను ఢిల్లీకి వెళ్ళి కలిసి ఆ రైతుల కన్నీళ్లు చూసి ఢిల్లీ నుంచి ఢిల్లీకి మీ ఆశీర్వాదంతో వెళ్ళిన నేను పార్లమెంటులో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈ దేశ రైతుల యొక్క ప్రశ్నించే గొంతుకనే నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాల మీద పోరాటం చేద్దామని ప్రయత్నం చేసిన కానీ అరే ఉండురా నాయన ఎదురు వచ్చారు మాట్లాడి చేశారు ఎక్కడ చూస్తారు గంటలో మత బలాన్ని ఉపయోగించి 18 ప్రతిపక్షాలను కాదని ప్రశ్నించే గొంతుకలను నొక్కేసి ఎంతమంది చచ్చినా వాళ్ళ శవాల మీద పునాదులు చేసుకొని గద్దెనెక్కుదాం, ఈ గద్దె మీద నుంచి అదాని అంబానీలకు ఈ దేశాన్ని రాసిస్తామని నరేంద్ర మోడీ గారు నినదిస్తుంటే ఇక అక్కడ ఉండబట్టలేక పార్లమెంటులో మత బలాన్ని ఎదుర్కోవడానికి ఇక గల్లీలలో యుద్ధం మొదలు పెట్టాలని తెలంగాణకు వచ్చిన నన్ను మిత్రుడు నాగర్ కర్నూలు అధ్యక్షుడు అచ్చంపేట మాజీ శాసనసభ్యుడు రాజీవ్ రైతు దీక్ష కింద అచ్చంపేటలో సభ ఏర్పాటు చేస్తే ఆ సభకి వెళ్ళి భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నరేంద్ర మోడీ మోసానికి లోనైన ఈ దేశ రైతాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు మోడీతో జోడి కట్టిండు, దీక్షలతో సరిపోదు, అచ్చంపేట నుంచి హైదరాబాద్కి పాదయాత్ర చేసి ప్రభుత్వాన్ని కదిలించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది అని చెప్పి నల్లమల్ల బిడ్డలు నన్ను ఉత్తేజపరిచి ఆశీర్వదిస్తే ఆ రోజు రాత్రి నల్లమల్లలో పడ్డ మొదటి అడుగు ఇవాళ హైదరాబాదు రావిరాలకు చేరుకున్నది. మిత్రులారా, వీడికి తరలి వచ్చిన వేలాది మంది ఈ రైతు బిడ్డల ఆశీర్వాదము వాళ్ళ బలము నాకు ఉండబట్టే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాల కుట్రలు చేసినా అనుమతులు లేవని పోలీసులు నిరాకరించాలనుకున్నా మీరు వస్తుంటే మిమ్మల్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చేసిన కుట్రల్ని ఇక్కడికి రావచ్చిన వాళ్ళను నాయకులు అడ్డుకున్నా ఈ అడ్డుకోవడాన్ని బద్దలు కొట్టి ఈ దేశంలో ఢిల్లీ సరిహద్దుల్లో మోడీపై యుద్ధం ప్రకటించి 195 మంది రైతులు ఎవరైతే అమరవీరులు అయినో వాళ్ళ కుటుంబాలకు శాంతి కలిగే విధంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాల ఉపసంహరణ కోసం ఇన్ని వేలాదిగా తరలి వచ్చిన మీకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరే కాదు ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో ప్రలోభాలకు లేదా మోమాటాలకు అడ్డం పెట్టాలని చూసినా వాటన్నిటిని కాదని వేదిక మీద ఇంతమంది పెద్దలు, అతిరథ మహారథులందరూ 50 సంవత్సరాలు ఈ దేశ రాజకీయాలను పరిశీలించిన నీతి నిజాయితీ ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన చాలా మంది అతిరథులందరూ కూడా ఈ వేదిక మీదకి వచ్చి ఈ రైతుల పక్షాన నిలబడ్డందుకు వేదిక మీద ఉన్న నా సహచరులకు, మిత్రులకు, కావచ్చిన సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, పట్టడన్నం కోసం కొడవలి బట్టి, నాగలి బట్టి, దుక్కి దున్ని రక్తాన్ని చెమటగా మార్చి అహోరాత్రులు కష్టపడి పంట పండించిన రైతులు ఆ పంటను కొల్లగొట్టాలని చూస్తే వాళ్ళు నవాబులైనా రజాకర్లైనా సాయుధ రైతాంగ పోరాటం చేసి తెలంగాణను విముక్తి చేసిన ఈ మట్టిలో, ఈ నేలలో ఈ మట్టి బిడ్డలు తమ శక్తి సామర్థ్యాలను అవసరమైనప్పుడు ప్రదర్శించే గొప్ప త్యాగం ఉన్న బిడ్డలు ఈ తెలంగాణ మట్టి బిడ్డలు. ఇవాళ ఈ తెలంగాణ ఒక చాకలి ఐలమ్మ, ఒక కొమరం భీం, రామ్జీ గోండు, రావి నారాయణ రెడ్డి, సోయబుల్లా ఖాన్ లాంటి త్యాగ ధనులు సాయుధ రైతాంగ పోరాటం చేస్తే
ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ నేలలోనే చైతన్యం ఉన్నది, ఈ మట్టిలోనే పట్టుదల ఉన్నది, ఈ మట్టిలో త్యాగం ఉన్నది. అలాంటి మట్టి సీమాంధ్రుల చేతిలో చెరబడితే 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప త్యాగము ఈ మట్టిలో, ఈ నేలలో ఉన్నది. మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు భారత్ బంద్ ఆయనకు వ్యతిరేకంగా పిలిపించినప్పుడు దేశం మొత్తం భారత్ బంద్లో పాల్గొంటే నేను ఎక్కడ వెనుకబడతాను అని చెప్పి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా భారత్ బంద్లో పాల్గొన్నది. ఆ తర్వాత 2 రోజుల్లోనే మోడీ హుకుం జారీ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిస్తే 4 గోడల మధ్యలో తలుపులు మూసి నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారికి ఏం చూపించిండో నాకైతే తెలియదు, కానీ చలితనం వచ్చిన తర్వాత ఫామ్ హౌస్లో పండుకున్నాడు. నేను ఇవాళ నరేంద్ర మోడీ గారికి వేదిక మీద నుంచి సూటిగా చెప్పదలుచుకున్నా, కేసీఆర్ అవినీతి అక్రమాలను చూపించి నువ్వు లొంగ తీసుకొని ఉండొచ్చు, కేసీఆర్ గారు నడుము వంగిపోయి ఉండొచ్చు, కేసీఆర్ కుటుంబం నీకు పొరులు దండాలు పెట్టుండొచ్చు, కానీ 4 కోట్ల ఈ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నువ్వు కొనుక్కోలేవు నరేంద్ర మోడీ. 4 కోట్ల ఆత్మ గౌరవానికి, 4 కోట్ల ప్రజల ఆత్మ గౌరవానికి కేసీఆర్ ఏమి యజమాని కాదు. కేసీఆర్ ఇక్కడ 5 సంవత్సరాల కోసం ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఈ ప్రాంత ప్రజల అభిష్టం మేరకు కాకుండా వాళ్ళను నట్టేట ముంచి నరేంద్ర మోడీతోని జోడీ కట్టే ఈ ప్రాంత రైతాంగంలో చైతన్యం ఉన్నది కాబట్టి ఈ 10 రోజులు పాదయాత్రను ఆశీర్వదించి అన్నం పెట్టి ఇవాళ అండగా నిలబడి ఈ సభను ఇంత దిగ్విజయం చేసింది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి, నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టాల వల్ల జరగబోయే నష్టాన్ని 4 అంశాలతో మీకు వివరించదలుచుకున్నా. ఈ చట్ట ప్రకారం గ్రామాలలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఉండవు, మార్కెట్ యార్డ్లు ఉండవు, ఎఫ్సిఐ గోడౌన్లు ఉండవు, సిసిఐ గోడౌన్లు ఉండవు, మార్కెట్ కొనుగోలు చేయదు. ఇవాళ రైతులు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేయవు. ఈ రైతులను ఆసాములకు అప్పచెప్తే పాతకాలం నాటి భూస్వాముల వ్యవస్థ మళ్ళీ వస్తుంది. మార్కెట్ యార్డ్ ఎత్తేస్తే రైతుకు పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. మన గ్రామాలకు వచ్చి కార్పొరేట్ కంపెనీలు రైతులతో సంతకాలు పెట్టించుకొని చదువురాని రైతులతో ఇంగ్లీష్లో ఏం రాసుకున్నారో తెలియక రైతు ఒప్పందం చేసుకుంటే వాడు అడిగిన ధరకే మనం తెగనమ్ముకోవాల్సి వస్తుంది తప్ప ఆడి మీద ఉన్న తాడిని కుదువబెట్టి పెట్టుబడి పెట్టి పండించిన పంట ఇవాళ చెమటను రక్తంగా మార్చి పండించిన రైతు పంట అదాని అంబానీలకు అక్కువ ధరకు అక్కువకు సక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ బహుళజాతి కంపెనీల చేతిలో మోసపోతే మనం వెళ్ళి కోర్టులో కూడా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఈ నల్ల చట్టాలను తయారు చేశాడు. నేను కాబోని నేను వ్యవసాయం చేసుకొని ఒక రైతు బిడ్డను, నాకు జడ్పీటీసో ఎంఎన్సో ఎమ్మెల్యేనో ఎంపీ పదవులో లెక్కలోనివి కాదు. ఇవాళ రైతులు జీవితాలు శాశ్వతంగా ప్రమాద టంచులో ఉంటే నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ 80 కోట్ల మందిని అదాని అంబానీలకు తెగనమ్ముతుంటే ఒక రైతు బిడ్డగా నన్ను చూసి ఊరుకోమంటారా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది ఎముకలు కొరికే చలిలో, రక్తం గడ్డగట్టే చలిలో కుటుంబాల తరలించి ఢిల్లీ చుట్టూ మోహరించి ఢిల్లీ మీద పోరాటం చేస్తుంటే 195 మంది రైతులు చచ్చిపోయినా ప్రభుత్వం కదిలి రాకపోతే వాళ్ళ తరఫున కొట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా మీరు ఒక్కసారి చెప్పండి అని నేను అడుగుతున్నాను. ఇవాళ కొంతమంది అంటున్నారు పార్లమెంట్ ఉంటే రేవంత్ రెడ్డి అక్కడ పోకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు. ఇలా మాట్లాడే గాడిదలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అక్కడ ఉన్న సన్నాసులు పార్లమెంట్కి వెళ్ళిన ప్రజాప్రతినిధులను మాట్లాడనిచ్చి చట్టాలలో ఉన్న లోపాలను చెప్పినప్పుడు బేషరతుగా చట్టాలను ఉపసంహరించుకుంటే
పార్లమెంట్లోనే కూర్చొని మాట్లాడేది. కానీ అక్కడ మందబలం ఉందని చెప్పి మమ్మల్ని ఎత్తి బయట పడేసిన తర్వాత నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించనైతేనే ఇవాళ తండాలు, గూడాలు, పల్లెలు, పట్టణాలు అన్ని కలదిరుగుతున్నా. ఇవాళ నా తిరగడానికి ఎన్నికలు లేవు, ఓట్లు అడగడానికి రాలే. కాంగ్రెస్ వాళ్ళని, ఎమ్మెల్యేలను, ఎంపీలను, లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి ముఖ్యమంత్రిని చేయమని అడగడానికి రాలే. ఇవాళ ఒకే ఒక్క లక్ష్యంతో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నరేంద్ర మోడీ వేస్తే 100 బాడీ జోడీ కట్టిన కేసీఆర్ 100 మీటర్ల కోతి తీసి కప్పి పంచి తొక్కి పెట్టుతారు. ఇక్కడి తోడి దొంగల భరతం పట్టడానికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ రైతు రణబేరిని మోగించింది. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా రాష్ట్రాలు తిరిగి రైతులను కలిసి ట్రాక్టర్లను నడిపి రైతుల తరఫున రోడ్ల మీద కుస్తీ కొట్లాడుతుంటే, శ్రీమతి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ లో గల్లీ గల్లీ తిరుగుతుంటే రైతులకు అండగా నిలబడడానికి నేను ఒకవేళ రైతుల దగ్గర తిరిగి తెలంగాణ నలుమూలల రైతులతో కలిసి కొట్లాడకపోతే నన్ను ఎవడన్నా మనిషి అంటారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ యాత్రను అడ్డుకోవాలనుకునే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు నిబంధనల ముసుగులో యాత్రను అడ్డుకోవాలనుకుంటే, ఎట్లయితే సీమాంధ్రులు తెలంగాణ రాకుండా అడ్డుకోవాలనుకుంటే బద్దలు కొట్టి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ బిడ్డలు సాధించుకున్నారో, ఈ రైతుల కోసం రాజీవ్ రైతు రణబేరికి వచ్చిన వాళ్ళందరూ కలిసి గ్రామాలలోకి వెళ్ళి గ్రామాలలో చైతన్యం తీసుకొచ్చి ప్రతి యువకుని కదిలించి ఈ యాత్రలను అడ్డుకుంటే బద్దలు కొట్టి, గోడలు కాదు మీ గుండెల్ని బద్దలు కొట్టి తెలంగాణ రైతాంగం పక్షాన ఇక్కడ ఉండేవాళ్ళు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. సోదరులారా, ఇవాళ ఇంతకుముందే మా రంగన్న చెప్పిండు, ఈ పక్కనే ఇవాళ ఇక్కడి భూములు యాచారము, కందుకూరు, అదేవిధంగా కడతాలు, ఈ ప్రాంతంలో ఉండే మండలాలలో 20,000 ఎకరాల రైతుల భూములను కేసీఆర్ గారు 14 లక్షలకు 16 లక్షలకు గుంజుకుంటున్నాడు. పచ్చని పంట పొలాలను గుంజుకొని 1,25,00,000లకు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటున్నాడు. నేను ఒక మాట పూర్తి చేయదలుచుకున్నాను. ఈ రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం పిల్లనివ్వాలంటే 10 సార్లు ఆలోచన చేస్తారు. అమ్మ రంగారెడ్డి జిల్లాలోకి ఇస్తే ఎక్కడైనా పిల్ల ఎట్లా బతుకుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయడంతో ఆనాడు లక్షలు వేలు కూడా పలకని భూములు ఇవాళ కోట్ల రూపాయలకు, 10 కోట్లకు, 20 కోట్లకు ఈ ప్రాంత భూముల విలువ పెరిగినాక ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆచారం, కందుకూరు, కట్టాల ప్రాంతంలో ఉండే రైతుల భూముల మీద కన్నుబడ్డారు. ఆయన కన్నుబడి ఈ ప్రాంతంలో ఉన్న భూములు దోసుకొని కార్పొరేట్ కంపెనీలకు మనకు అగ్గోసకు 16 లక్షలు ఇచ్చి కార్పొరేట్ కంపెనీల కోట్లలో అమ్ముకుంటున్నాడు. నేను ఈ ప్రాంత రైతుల తరఫున ఒక డైరెక్ట్గా కేసీఆర్ గారికి ఒక సవాల్ విసిరదలుచుకున్నాను. రైతులు అభివృద్ధి కోసం త్యాగం చేయాలంటున్న వాళ్ళ కేసీఆర్, నేను నిన్న ఒక మాట అడుగుతున్నా. నువ్వు ఈ రైతుల భూమి అభివృద్ధి కోసం తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. నిజంగా నువ్వు త్యాగం చేసేవాడు అయితే, తెలంగాణ కోసం కనీసం ఒక అడుగైనా ముందుకేసేవాడు అయితే, తెలంగాణ రైతుల కోసం గజ్వేల్లో ఉన్న నీ 1000 ఎకరాల ఫామ్ హౌస్ భూమిని 25 లక్షల దాకా, మా రైతులకు 16 లక్షలు కాదు, నీ 1000 ఎకరాల ఫామ్ హౌస్ ను ఎకరాకు 25 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రాంత రైతుల తరఫున 48 గంటలలో నీ భూమికి ధర చెల్లిస్తా. నువ్వు ముందుకు వచ్చి పేద రైతుల కోసం చెల్లిస్తావా? నీ గజ్వేల్లో నీ ఫామ్ హౌస్ అట్టే ఉండాలి, సిద్దిపేటలో నీ అల్లుడు భూములు ఇక్కడే ఉండాలి, నీ కొడుకు సిరిసిల్లలో కబ్జాలు పెట్టుకోవాలి, మీ ఆ కొడుకేమో జన్వాడల ఫామ్ హౌస్లు కట్టుకోవాలి, మీరు 1000 కోట్లు సంపాదించుకోవాలి, పేదోళ్ళ భూములు మాత్రం అన్ని బఠానీలకు పుంజుకుంటావా? నువ్వు నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తెలంగాణ కోసం ప్రాణాలు ఇస్తాను పదే చెప్తుంటావు కదా. నీ ప్రాణాలు వద్దు కేసీఆర్, నీ గజ్వేల్లో ఉన్న ఫామ్ హౌస్ ఇవ్వు. నీ 1000 ఎకరాల భూమికి ఎకరాకు 25 లక్షలు రాక ఈ ప్రాంత రైతుల తరఫున ధరగట్టిస్తా, 48 గంటలలో నీకు సొమ్మిస్తా, నువ్వు భూమి ఇస్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ రైతు అనేవాడు కోట్లు సంపాదించడానికి వ్యవసాయం చేయడు. రైతు అనేవాడు బీరువాల బంగారం నింపుకోనిక చేయడు.
రైతు అనేవాడు వ్యవసాయం ఆత్మగౌరవం కోసం చేస్తాడు. రైతు అనేవాడు వ్యవసాయం 10 మందికి పట్టడు అన్నం పెట్టడానికి చేస్తాడు. రైతు అనేవాడు గ్రామాలలో తనను నమ్ముకున్న కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, యాదవ, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, కాపోలందరూ కలిసి బతకాలంటే వ్యవసాయం సాగాలని ఆలి మీద ఉన్న తాళిని కూడా తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తాడు తప్ప లాభం కోసం కాదు. బ్యాంకులో కోట్లు ఉన్నాయి చూడరు పిల్లలు ఇచ్చేటప్పుడు, మెడ మీద ఉన్న బంగారం చూడరు. ఊర్లో ఎన్నరకల వ్యవసాయం చేస్తాడు, ఎన్ని ఎకరాల భూమి ఉందని చూస్తారు పిల్లలు ఇచ్చేటప్పుడు. అంటే మనిషి యొక్క ఆత్మ గౌరవం భూమి మీద ఆధారపడి ఉన్నది, ఊరు మీద ఆధారపడి ఉన్నది. ఇవాళ ఊర్లలో ఉన్న భూముల మీద మీరు కన్నులేసి కొల్లగొడుతుంటే సొంత భూములలో కష్టపడి భార్య, బిడ్డలు, కుటుంబంతో సహా వ్యవసాయానికి వెళ్ళి రాత్రి మగళ్ళు కష్టపడి పండించిన పంటను ఇవాళ బహుళ జాతి కంపెనీలకు తక్కువ అమ్ముకుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళనే ఆ భూమికి యజమానులు కంపెనీలు అవుతారు తప్ప భూమిని నమ్ముకున్న రైతులు కాదు. ఇవాళ ఎవడైనా ఎంత మామూలు చేతగానోడైనా తన కన్న తల్లి మీద ఎవడైనా కన్నేసిందంటే పక్కనున్న గొడ్డలు అందుకొని అడ్డంగా నరుకుతాడు. అట్లాంటి కన్న తల్లి లాంటి భూమి మీద కన్నేసి పరోక్షంగా ఈ దేశంలో ఉండే కోట్లాది ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు కొల్లగొట్టి పెట్టడానికి ఇవాళ గుజరాత్ నుంచి బయలుదేరిన 2 బేరగాళ్ళు, గుజరాత్ నుంచి వచ్చిన ఇంకో 2 దళారులకు ఈ దేశాన్ని కట్టబెట్టు. బేరగాళ్ళు అంటే ఎవరో కాదు నరేంద్ర మోడీ, అమిత్ షా. దళారులు అంటే ఎవరో కాదు అదాని, అంబానీ. ఈ దుష్ట చతుష్టయం కలిసి మన భూముల్లో మనం యజమానులుగా ఆత్మగౌరవంతో బతకాల్సిన మనల్ని మన భూముల్లోనే బానిసలుగా మన రక్తాన్ని చెమటగా మారించి పండించిన పంటను ఆటానకో చారానకో కొనుక్కొని మళ్ళీ శాశ్వతంగా తెల్లదొరల కాలంలో ఎట్లయితే బానిసలుగా బతికినమో ఇవాళ మన భూములలో మనల్ని బానిసలుగా మార్చడానికే ఈ చట్టాలను తీసుకొచ్చాడు. మరి ఇవాళ ఇక్కడ ఉన్న అందరూ నేను అడుగుతున్నా, వ్యవసాయం మీద ఆధారపడ్డోళ్ళు చాలామంది, కొంతమంది డాక్టర్లు, లాయర్లు మన ఐటీ కంపెనీలో వచ్చారు నన్ను కలవడానికి. సార్ మీకు మద్దతు అండి, మీకేం సంబంధం అయ్యా ఈ రైతులదన్నా అంటే వాళ్ళు ఒక మాట చెప్పారు, మంచి మాట చెప్పారు. సార్ మేము ఐటీ నిపుణులు ఉండొచ్చు, లేకపోతే లాయర్లు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, సైంటిస్టులు ఉండొచ్చు, ఇంజనీర్లు ఉండొచ్చు, కానీ మేము ఇవాళ ఈ స్థాయికి వచ్చినాము, ఇవాళ మాకు గౌరవం దక్కిందంటే మా అమ్మ నాయనలు భూమి నమ్ముకొని వ్యవసాయం చేసుకొని రూపాయి కూడబెట్టి మమ్మల్ని చదివించి భుజాల మీద మోస్తే మేము ఈ స్థాయికి వచ్చినాం. మేము రైతు బిడ్డలు మొదట, లేదు ఐటీ నిపుణుల తర్వాత. కాబట్టి మీరు పిలిపియండి, లాయర్ అయినా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, సైంటిస్ట్ అయినా, ఐటీ నిపుణుడైనా రైతు కోసం ఒక్కడిగే మనం ఒక్కరోజు సమయం కేటాయించమని చెప్పి నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ఒక్క మనిషి, రాకేష్ తికాయత్, అతను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు, కేంద్ర మంత్రి కాదు, ఏది కాదు, రైతు కూలీల సంఘాల నాయకుడు, రైతు నాయకుడు. మోడీ గారు 26 జనవరి రోజు కుట్రలు చేసి అక్కడ జరుగుతున్న ట్రాక్టర్ల ర్యాలీని దాడి మళ్లించి ఎర్రకోట మీద జెండా ఎగిరేసిందని అక్రమ కేసులు పెట్టి నిర్బంధాలు చేసి దేశద్రోహ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి రైతు ఉద్యమాలను నీరు గార్చాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక రైతు నాయకుడు కంటతడి పెట్టి ఇవాళ నా జాతి నాకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశాడు. ఆయన ఒక జాట్ నాయకుడు. ఆయన కంటతడి పెట్టిన 24 గంటలలో సునామీ వచ్చింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లో ఆ సునామీని ఢిల్లీ ముట్టడించింది. ఆ సునామీలో మోడీ, అమిత్ షా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ లక్షలాది మంది కవాతు దొరికి ఢిల్లీ చుట్టూ పారగాస్తున్నారు. బిడ్డ, నువ్వు ఈ చట్టాలు వెనక్కి తీసుకో, లేకపోతే రేపు రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో నీ గోలి గడతాం బిడ్డ మోడీ అని చెప్పి అక్కడ కూర్చున్నారు. నేను ఇవాళ మా వాళ్ళని, మా కాపోళ్ళని అడుగుతున్నానే, ఇవాళ మీకు చలనం లేదా? మనం వ్యవసాయం భూమి నమ్ముకున్న వాళ్ళం కాదా? మనం రైతుల బిడ్డలం కాదా? ఇవాళ మన భూమి మీద, మన కన్న తల్లి లాంటి మన గ్రామాల మీద కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పిన నరేంద్ర మోడీ కేసీఆర్ ను కుళ్ళ పొడిచి గద్దె దించి అవసరమైతే గద్దె మీద నుంచి కోతిలో పాతైనా ఈ చట్టాలను రద్దు చేసుకోవడానికి మీరు తోడుగా రారా అని నేను అడుగుతున్నా. ఇవాళ నాకేం కష్టం లేదు, నాకేం ఇబ్బంది లేదు. నేను, నా కుటుంబం 3 తరాలు తినడానికి ఉంది.
కానీ ఇన్నాళ్ళు ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 2 సార్లుగా, ఎంపీగా మీరు ఆశీర్వదిస్తే, ఈ రైతులు ఓట్లిస్తే, ఈ రైతులు గుండెల్లో పెట్టి చూసుకుంటే, ఈ రైతులు పల్లకీలో మోసి గల్లీ నుంచి ఢిల్లీకి పంపిస్తే నేను ఇంత తోడినైనా మీ కష్టం వచ్చినప్పుడు మీ కష్టంతో పాలు పంచుకోకుండా, మీతో గ్రామాలు తిరగకుండా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో లంబడలతోని, ఆదివాసులతోని, దళితులతోని, గిరిజనులతోని, మైనార్టీలతోని, బీసీ వర్గాలతోని కలిసి కదం తొక్కకపోతే నాకెందుకు ఈ జన్మ అని నేను అడుగుతున్నాను. అవసరమా ఈ జన్మ? ఈ పేద ప్రజలకు ఉపయోగపడినప్పుడు, ఈ పేదల కోసం కొట్లాడినప్పుడు ఈ పదవి నాకు ఒక అవసరమా? ఈ పదవి నాకు పైసలు సంపాదించుకోనికి కాదు, దేవుడు అన్ని ఇచ్చాడు. ఇక మిగిలింది కర్తవ్యం. ఆ కర్తవ్యమే ఈ తెలంగాణ రైతాంగం పక్షాన నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ కర్తవ్యమే ఈ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల్ని మోసం చేసి నట్టేట ముంచి నరేంద్ర మోడీ జట్టు కట్టిన కేసీఆర్ను అక్కడ మోడీ ఇక్కడ కేడీ కలిసి ఈ దేశానికి మొత్తం తెగనమ్మే పని చేసినప్పుడు ఇవాళ కొట్లాడడానికి సిద్ధమైన మన గ్రామంలో ఒక ఆయన చెప్పాడు, సార్ ఢిల్లీలో ఉన్నాడు చాయ్ వాళ్ళ, గల్లీలో ఉన్నాడు మందు వాళ్ళ, దోనో మిల్కే దేశకు లూటా. నిజంగానే నాకు అనిపించింది, ఓ చాయ్ వాళ్ళ ఏ మందు వాళ్ళ వీళ్ళిద్దరు కలిసి రైతులకు శాశ్వతంగా ఉరితాడు బిగించాలని చూస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఇది ఆరంభం మాత్రమే. ఇవాళ మీ రావిరాలకు వచ్చిన వాళ్ళందరూ మీడియా మిత్రులు చూసిండు. 2 ఏళ్ల కింద కేసీఆర్ గారు పొంగర కళాం దగ్గర సభ పెట్టిండు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిండు ఆ సభకు చూసిండు కదా. ఆ రోజు ఆ సభకు వచ్చిన వాళ్ళు ఇవాళ ఈ రావిరాళ్ళలో ఈ రైతులు వచ్చిన సభ దగ్గర పల్లి బఠానీలు అమ్ముకునే వాళ్ళంత మంది కూడా లేరు. ఇన్ని వేల మంది కలం చూస్తుందంటే రూపాయి ఖర్చు పెట్టకుండా ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు. ఇప్పటికైనా కేసీఆర్ అర్థం చేసుకోవాలి, నరేంద్ర మోడీ గారి చట్టాలను ఉపసంహరించాలి. ఈ రైతుల పక్షాన నరేంద్ర మోడీ గారిని జట్టు వీడి కేసీఆర్ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే రాష్ట్ర శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలను మేము అమలు చేయం, ఈ చట్టాలను తిరస్కరిస్తున్నామని ఏకగ్రీవ తీర్మానం చేసి తక్షణమే ఢిల్లీకి పంపాలి. నరేంద్ర మోడీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు తెచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోండి. మీరు రైతుల బాగు కోసం, రైతుల అభ్యున్నతి కోసం చట్టాలు ఇవ్వాలంటే మీరు ప్రతిపాదిత చట్టాలను నమూనాలను గ్రామ సభలకు పంపండి. గ్రామాలలో గ్రామ సభ ఏర్పాటు చేయండి. రైతు వేదికలలో మీటింగ్ పెట్టండి. రైతు వేదికలలో చట్టాల్లో ఉన్న రైతులకు మేలు జరిగే అంశాలను రైతులకు వివరించండి. ఈ దేశం మొత్తం మీద గ్రామ సభల తీర్మానం అయిన తర్వాత రైతులకు అనుకూలమైన చట్టాలను తీసుకురావాల్సిందిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి మీరందరూ ఆమోదించినట్టేనా? ఈ చట్టాలను నరేంద్ర మోడీ వెనక్కి తీసుకోవాలన్నది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆమోదించినట్టేనా? ఆమోదించిన వాళ్ళందరూ చేయి పైకెత్తండి. ఒక్క చేయి లేకపోతే 2 నోళ్ళు లేదు. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మిత్రులారా, ఈ 10 రోజులు అండగా నిలబడి ఈ పాదయాత్ర